హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. మరి ఐపీఎల్ 18th సీజన్ చాలా రసవత్తరంగా జరుగుతుంది. అంచనాలు పెట్టుకున్న జట్లలో కొన్ని కింద టాప్ 5 తర్వాత ఉంటే అంచనాలు లేని జట్లు టాప్ 5 కంటే పైన ఉన్నాయి. సో ఇప్పటివరకు టైటిల్ గెలవని జట్లే టాప్ 3లో కంటిన్యూ అవుతున్నాయి. సో ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో టైటిల్ ఫేవరెట్గా ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరి వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతుంది. పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో ఉంది. సో హోమ్ గ్రౌండ్లో ఇప్పుడు ఒక మెగా ఫైట్కి రెడీ అయిపోతుంది సన్ రైజర్స్ హైదరాబాద్. మరి మళ్ళీ విన్నింగ్ బ్యాక్లోకి వస్తుందా లేదా? ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్టింగ్ నుంచి కూడా ఎక్సెప్ట్ ఫస్ట్ మ్యాచ్ నుంచి తర్వాత పూర్తిగా స్ట్రగుల్ అవుతూ వస్తుంది. సో సన్ రైజర్స్ హైదరాబాద్ వ్యూహం ఎట్లా ఉండబోతుంది గుజరాత్ టైటన్స్తో ఆదివారం జరగబోయే మ్యాచ్లో? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది ఉన్నారు. సో సుధీర్జీ, సన్ రైజర్స్ హైదరాబాద్ పెర్ఫార్మెన్స్ ఎక్సెప్ట్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోయారు. అంటే పెర్ఫార్మెన్స్ ఏదైతే ఫస్ట్ నుంచి మనం బ్యాటింగ్ మెయిన్ స్ట్రెంగ్త్ అనుకున్నాం, కానీ అది ఇప్పుడు ప్రధానంగా అదే వీక్నెస్ అవుతూ వస్తుంది. సో 200, 300, 250, 300 కూడా అనుకున్నారు చాలామంది, కానీ 120 లాస్ట్ మ్యాచ్లో 120 రన్స్కి ఆల్అవుట్ అయ్యారు. సో ఎట్లా చూస్తారు సన్ రైజర్స్ పెర్ఫార్మెన్స్ని? ఐ థింక్ ఫస్ట్ 2 మ్యాచెస్లో బ్యాటింగ్ పర్వాలేదు అనిపించింది. ఫస్ట్ మ్యాచ్లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ చూసాం మనం గ్రౌండ్లో కూడా. నరేష్ 286 అంటే ఇట్ వాజ్ ఎక్సలెంట్. యాక్చువల్లీ 300 దగ్గరలోనే వచ్చారు. సో అదే ఫామ్ కొనసాగుతుందని అందరూ అనుకున్నారు, బట్ అదే ఫామ్ కొనసాగినట్టుగానే కనబడింది. 190+ కూడా మీకు అగెన్స్ట్ లక్నో ఇట్ వాజ్ నాట్ ఎ బ్యాడ్ స్కోర్ ఆ పర్టికులర్ వికెట్, ఎందుకంటే డిఫరెంట్ వికెట్ లాగా కనబడింది. బిట్ ఆఫ్ హెల్ప్ వాజ్ దేర్ ఫర్ ద బౌలర్స్ యాక్చువల్లీ. సో అప్పుడు కూడా 190 స్కోర్ చేశారు. బట్ మీరు అన్నట్టుగా మిగతా 2 మ్యాచెస్లో మాత్రం వైజాగ్లో ఐ వాజ్ దేర్ వాచింగ్. యాక్చువల్లీ మంచి బ్యాటింగ్, బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ పైన 160కి కట్టడి చేయడం అనేది వాళ్ళను ఒక మైనస్ పాయింట్ అయిపోయింది. అండ్ దట్టు 20 ఓవర్స్ పూర్తిగా ఆడకపోవడం, అన్ని ఇంకా 2.3 ఓవర్స్ ఉన్నప్పుడు ఆల్అవుట్ కావడం అనేది దట్ వాజ్ వెరీ అన్ఫార్చునేట్ అండి. లేకుంటే ఇంకా 20-30 రన్స్ వచ్చేవి ఆ పర్టికులర్ మ్యాచ్లో. బ్యూటిఫుల్ బ్యాటింగ్ కండిషన్స్లో కొలాప్స్ అయిపోయినారు. దానికి కారణం టాప్ ఆర్డర్ కొలాప్స్ మరొకసారి. ఎందుకంటే అభిషేక్ శర్మ హ్యాస్ నాట్ లివ్డ్ అప్ టు హిస్ ఎక్స్పెక్టేషన్ సో ఫార్. ఒక మ్యాచ్లో రన్అవుట్ అయినాడు కానీ, బట్ మిగతా 3 మ్యాచెస్లోనైతే ఫెయిల్యూర్ క్లియర్గా కనబడింది. అండ్ కొంచెం ఎప్పుడైతే ఫామ్ మన వైపు ఉండదో, నరేష్ ఎప్పుడు కూడా అందరు గ్రేట్స్ చెప్తుంటారు, ఎటువంటి ఫార్మాట్ అయినా కానీ షుడ్ ట్రై టు స్పెండ్ సమ్ టైం. కనీసం ఒక ఓవర్ అన్న కనీసం బాల్ను గమనించే ప్రయత్నం చేయాలి. అండ్ దట్ చాలా మంది క్రిటిసైజ్ చేస్తుంది ఏంటంటే ఫస్ట్ బాల్ నుంచే దే కెన్ హిట్, ట్రై టు హిట్టింగ్ ద బాల్, దాని నుంచి బయటికి రావాలి. అక్కడ మైనస్ గా అవుతుంది. అవునండి, కరెక్ట్ మీరు అన్నట్టుగా నరేష్. హిట్ అవుట్ అండ్ గెట్ అవుట్ అనే దాని ట్యాగ్ నుంచి బయటికి రావాలి. అఫ్కోర్స్ వాళ్ళ బ్యాటింగే మెయిన్ స్ట్రెంత్, డౌటే లేదు. బౌలింగ్ కూడా చక్కగానే ఉంది కానీ, బట్ ఎప్పుడు కూడా వాళ్ళ బ్యాటర్స్ మ్యాచెస్ గెలిపిస్తుంటారు. మీరు వాళ్ళ విక్టరీస్లో మీకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఫర్ ఎగ్జాంపుల్ కోల్కతా నైట్ రైడర్స్ వెంకటేష్ అయ్యర్ మొన్న మధ్యలో స్ట్రగుల్ అయినా కూడా 200 అబోవ్ అవుతుందని ఎవరు అనుకోలేదు. సో వెంకటేష్ అయ్యర్ అద్భుతంగా హిట్టింగ్ చేశాడు ఆఫ్టర్ మిడిల్ ఓవర్స్ తర్వాత. చాలా క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు రియల్గా చెప్పాలంటే. సో అటువంటి ఇన్నింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటాం. టాప్ ఆర్డర్లో కావాలి. మీకు హెడ్ ఈజ్ ఇన్ గుడ్ టచ్, పర్వాలేదు. అండ్ నితీష్ కుమార్ కూడా కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు లాస్ట్ మ్యాచ్లో. ఆఫ్ కోర్స్ కొంచెం ఆ సిచ్యువేషన్లో కొన్ని రన్స్ రాబట్టాడు కానీ, బట్ ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టాడు, తర్వాత వరుసగా ఫెయిల్యూర్ అవుతున్నాడు, డక్అవుట్ అయ్యాడు, తర్వాత సెకండ్ రన్స్. ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇట్. యాక్చువల్లీ ఇషాన్ కిషన్ నాకు ఏమనిపిస్తుంది అంటే నరేష్, కొంచెం ఆర్డర్ చేంజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీకు చూడండి టాప్ ఆర్డర్లో 3 లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ ఉన్నారు. సో దాంతో బౌలింగ్ చేసే వాళ్ళకు కూడా ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఈజియర్ ఫర్ ద బౌలర్స్ యాక్చువల్లీ. ఐ థింక్ మీకు లైన్ అండ్ లెంత్ వాళ్ళకి మనం అడ్వాంటేజ్ ఇస్తున్నట్టు అవుతుంది. ఏమవుతుందంటే మీకు ఒక రైట్ లెఫ్ట్ కాంబినేషన్ ఉంటే ఏమవుతుందంటే అప్పుడు కొంచెం బౌలర్స్ కూడా ఇబ్బంది పడుతుంది. ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ అది ఫర్ ఎగ్జాంపుల్ మీరే మీకు ఇన్ స్వింగింగ్ అనేది మీకు ఒక వెపన్ అనుకుందాం. అప్పుడు మీకు ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ లెంత్ వేరే ఉంటుంది, రైట్ హ్యాండెడ్ మళ్ళీ ఇమీడియట్ సింగిల్ తర్వాత వచ్చినప్పుడు వేరే ఉంటుంది. ఇమీడియట్లీ యూ హ్యావ్ టు స్విచ్ టు లైన్స్ కష్టం అవుతుంది, అంత ఈజీ కాదు. సో టాప్ ఆర్డర్లో 3 వండర్ఫుల్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్, అందులో డౌటే లేదు. ఈశాన్కు మంచి ఇంటర్నేషనల్ రికార్డ్ ఉంది, ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది వన్డే మ్యాచ్లో. అండ్ అభిషేక్ ఈ హస్ ప్రూవ్డ్ హిస్ టాలెంట్. అందరినీ సైలెన్స్ కూడా చేయగలిగాడు. ఇంగ్లాండ్ అగెన్స్ట్ ఒక సెంచరీ చేసి T20లో సౌత్ ఆఫ్రికాలో బాగా ఆడాడు. హెడ్ విషయం అఫ్ కోర్స్ గోస్ విదౌట్ సేయింగ్, ఈజ్ అ ఫెంటాస్టిక్ క్రికెటర్, ఫామ్లో ఉన్నప్పుడు ఎవరు ఆపలేరు. బట్ ఆ టాప్ 3 ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండర్ కాకుండా ఒక రైట్ హ్యాండర్ వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు కాంబినేషన్స్కి చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4 మ్యాచెస్లో 3 డిఫీట్స్ మీకు ఎప్పుడైతే ఎదురయ్యాయో దెన్ యూ హ్యావ్ టు మేక్ సమ్ చేంజెస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చెన్నై విషయం కూడా అట్లాగే చెప్పుకున్నాం కదా. చెన్నై విషయం చూడండి, ఇప్పుడు రాహుల్ త్రిపాఠి టాప్ ఆర్డర్లో ఒకసారి రాణించకపోవడం అట్లా చూస్తున్నాం. సో ఖచ్చితంగా ఒక కాంబినేషన్ అనేది ఉండాలండి. దాంతో ఇప్పుడు చూడండి గుజరాత్కి ఎందుకు లేదంటే, గుజరాత్కు సాయి సుదర్శన్ అండ్ గిల్ ఇద్దరు కూడా రైట్ లెఫ్ట్ కాంబినేషన్ బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. సో ఇద్దరు కూడా ఫామ్లో ఉన్నారు అండ్ ఇద్దరు కూడా మంచి స్ట్రోక్ మేకర్స్. సో అది అడ్వాంటేజ్ అవుతుంది. సో అట్లాగే మీకు రైట్ లెఫ్ట్ కాంబినేషన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ వర్కౌట్ అవుతాయి.
ఇప్పుడు కోల్కతా కూడా మీకు టాప్ ఆర్డర్లో ఒక్కొక్కసారి రెండు ఎందుకు వర్కౌట్ అవుతుంది కదంటే మీకు నారాయణ అండ్ డికాక్ ఇద్దరు ఆడుతున్నప్పుడు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. తర్వాత వాళ్ళకంతా రింకు సింగ్ అయ్యారు, చాలామంది లెఫ్ట్ హ్యాండర్స్ వస్తున్నారు. సో మ్యాక్సిమం లెఫ్ట్ హ్యాండర్స్ టాప్ ఆర్డర్లో ఉండడంతో నేను అనుకుంటాను కొంచెం కొన్ని ఇబ్బందులు అయితే అట్ ప్రజెంట్ ఎదురవుతున్నాయి. అండ్ కొంచెం కాంబినేషన్ వాళ్ళు వర్కౌట్ చేసి ఇషాన్ కిషన్ బ్యాట్ ఓపెనర్గా కూడా ఆడగలుగుతాడు. అభిషేక్ శర్మకి అంత ఫామ్ లేనప్పుడు లెట్ హిమ్ కమ్ ఎట్ 1 down ఒకసారి కావాలి. హెడ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ కాంబినేషన్ లాస్ట్ సీజన్ హిట్ అయింది మనకి. అంతే, అతను చేసేది ఓపెనర్ అండ్ ఫస్ట్ డౌన్, మిగతా ఏం చేయాలి. కొన్ని సీజన్స్లో చాలా లోవర్ ఆడినటువంటి అవి కూడా ఉన్నాయి. అది వర్కౌట్ అయింది అండ్ అద్భుతంగా ఆడాడు కూడా, దాన్ని చక్కగా గ్రాప్ చేసుకున్నాడు. బట్ హెడ్ విషయం మనం మాట్లాడినట్లయితే హెడ్ ఈ కెన్ ఓన్లీ ఓపెన్ ద ఇన్నింగ్స్ యాక్చువల్లీ రియల్. 2020 ఫార్మాట్లోనైతే మేబీ టెస్ట్ మ్యాచెస్లో అతడు మిడిల్లో వచ్చి ఆస్ట్రేలియాని చాలాసార్లు ఆదుకున్నాడు కానీ, బట్ 2020 ఫార్మాట్లో నాకు ఏమనిపిస్తుంది అంటే హెడ్ ఐ థింక్ ఈజ్ అ బెటర్ ప్లేయర్ ఎట్ ది టాప్ ఆఫ్ ది ఆర్డర్. ఎందుకంటే పవర్ ప్లే ఉన్నప్పుడు మంచి స్ట్రోక్స్ ఆడతాడు అండ్ బౌలర్స్ పైన ప్రెషర్ ఉంచగలదు. అండ్ అందరినీ కూడా ఈవెన్ దీంట్లో కాకుండా కూడా అన్ని ఫ్రాంచైజెస్లో ఆడుతూ వచ్చాడు. తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఐ థింక్ ఈ హ్యాస్ టు ఓపెన్ ద ఇన్నింగ్స్. బట్ ఏమైనా చేంజెస్ చేస్తారా అంటే హెడ్ లాస్ట్ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా దింపారు, అలా కమింద్ మెండిస్ని తీసుకున్నారు టీంలోకి. సో బ్యాటింగ్ ఆల్రౌండర్ ఫ్రమ్ శ్రీలంక. సో వాట్స్ యువర్ టేక్ ఆన్? ఐ థింక్ నాట్ ఎ బ్యాడ్ డెసిషన్. ఎందుకంటే కమిందు యాక్చువల్లీ ఈ బోల్డ్ 1 ఓవర్లో ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. కానీ అతను నెక్స్ట్ కొన్ని ఓవర్స్ ఎందుకు ఇవ్వలేదు అనుకోవాలి. కరెక్ట్, అప్పుడు కొంచెం అప్పటికే అంటే వాళ్ళకు 16-17 ఓవర్స్ అయిపోయినాయి. మేబీ స్పిన్నర్స్ ఉన్నట్లయితే ఇంకా కొంచెం ఎక్కువ రన్స్ స్కోర్ చేస్తారని చెప్పి కొంచెం ఇవ్వలేదు. ఎందుకంటే అప్పటికే మంచి టైమింగ్ తోటి అండ్ దట్ వెంకటేశ్వర్ దట్ ఈ ప్లేస్ స్పిన్నర్స్ ఎక్సలెంట్లీ. సో మేబీ దట్ మే బీ వన్ ఆఫ్ ద రీజన్స్. బట్ అతను ఒక బ్యాటింగ్ తోటి అయితే పర్వాలేదు అనిపించుకున్నాడు. కొన్ని మంచి స్ట్రోక్స్ ఆడాడు అండ్ ఈజ్ అ గుడ్ ఆప్షన్ అనేది. మీకు ఇప్పటి వరకు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే నరేష్, రాహుల్ చహర్ను ఆడించలేదు ఈ 4 మ్యాచెస్లో. హ్యాస్ హీ ప్లేడ్? ఐ థింక్ ఐ డోంట్ థింక్. జీషాన్ ట్రై చేశాడు, జీషాన్ జంపాన్ ట్రై చేశారు. జంపాన్ పక్కకు పెట్టడానికి కారణం ఏంటంటే మరొక లెగ్ స్పిన్నర్ దొరికాడు అండ్ ఈక్వల్గా ఈజ్ బౌలింగ్ వెల్ ఆల్సో. మీకు జీషాన్ నుండి మంచి పర్ఫార్మెన్స్ చూసాం. సో నాకేమనిపిస్తుంది అంటే ఇంపార్టెంట్ మ్యాచ్ కనుక గుజరాత్ టైటన్స్ అగెన్స్ట్ మరొక స్పిన్నర్ కావాలి వాళ్ళకి అసలు. ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ నాట్ అప్ టు ది మార్క్. ఎందుకంటే కమిన్స్ కానీ అలాగే మొహమ్మద్ షమీ కానీ హర్షల్ పటేల్ కానీ T20 ఫార్మేట్లో వాళ్ళకి ఒక మంచి రికార్డు ఉంది, కానీ వాళ్ళు అంత పెర్ఫార్మెన్స్ అని మాత్రం నాట్ అప్ టు ది మార్క్. సో మీరేం చెప్తారు? సో నాకేమనిపిస్తుంది అంటే హర్షల్ పటేల్ ప్లేస్లో ఒక ఇండియన్ రాహుల్ చహర్ను తీసుకొని కమిందు మెండిస్ని ఇప్పుడు కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే మీకు ఇద్దరు లెగ్ స్పిన్నర్స్ ఉన్నట్లయితే రాహుల్ చహర్, జీషాన్ ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పుడు ఒకళ్ళు మీకు వర్కౌట్ అవుతారు. సో అక్కడ ఛాన్స్ ఉంటుంది. సో హర్షల్ పటేల్ ఈజ్ నాట్ బీన్ వెరీ ఇంప్రెసివ్. ఒక్క మ్యాచ్లో మాత్రమే కొంచెం టైటింగ్ బౌలింగ్ చేశాడు కానీ, బట్ షమీని మాత్రం తీయరు. ఎందుకంటే షమీ కీ బౌలర్ అండ్ లాస్ట్ మ్యాచ్లో ఐ థింక్ ఈ బౌల్డ్ వెల్ యాక్చువల్లీ అగైన్స్ కలకత్తా. ఒక మ్యాచ్లో ఒక ఓవర్లో రన్స్ ఇచ్చాడు కానీ, బట్ ఐ థింక్ మళ్ళీ ఒకసారి మెల్లమెల్లగా మొమెంటం రిధం అయితే రాబట్టుకుంటున్నారు. వాళ్ళ మెయిన్ సమస్య బౌలింగ్ ఉండేది అండ్ ఇప్పుడు బౌలింగ్తో పాటు బ్యాటింగ్ యాడ్ అవుతుంది అసలు యాక్చువల్లీ. ఎందుకంటే 160, 200+ స్కోర్ దగ్గర 160 చేసి ఆల్అవుట్ కావడం అండ్ ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా కోల్కతా అగైనెస్ట్ చేజింగ్లో ఐ థింక్ బిగ్ డిఫీట్. అది మామూలు డిఫీట్ కాదు. కంప్లీట్ ఓవర్స్ కూడా ఆడలేకపోతున్నారు అసలు, ఆడలేదు. ఆయన టాప్ ఆర్డర్ 9 for 3 అయిపోయినాడు. ఆ సిచ్యువేషన్లో నేను అనుకుంటాను ఒక క్యాచ్ కూడా డ్రాప్ అయినట్టున్నది కమెందుకు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 for 4 ఉన్నట్లయితే ఐ థింక్ ఈవెన్ ఆ రన్స్ కూడా వచ్చాయి కాదు, 100 లోపే అట్లా అనిపించింది. సో ఈ మ్యాచ్లో వాట్ అబౌట్ గుజరాత్ టైటన్స్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే సన్ రైజర్స్ ప్రెషర్లో ఉంది. సో అట్ ది సేమ్ టైం గుజరాత్ టైటన్స్ కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అండ్ బౌలింగ్ కూడా, అంటే బౌలింగ్ వాళ్ళది కూడా కొంచెం స్ట్రగుల్ అవుతుంది. సో వాట్ అబౌట్ గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ లైనప్? బ్యాటింగ్ లైనప్లో వాళ్ళకు అద్భుతమైనటువంటి బ్యాటింగ్. అన్నిటికంటే ప్లస్ పాయింట్ ఏంటంటే జోస్ బట్లర్ ట్రెమండస్ ఫామ్లో ఉన్నాడు అసలు. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఫస్ట్ టాప్ 3 కూడా గిల్ కానీ, సాయి సుదర్శన్ కానీ, బట్లర్ కానీ వాళ్ళే ఫినిష్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకు ఫారినర్స్ కూడా మంచి మీకు కావాలంటే కూడా మీకు 2-3 ఉన్నారు వాళ్ళు టీంలో. చేంజెస్ కూడా చేసుకోవచ్చు. రాషిద్ ఖాన్ మెయిన్ గా, కానీ బౌలింగ్ రషీద్ ఖాన్ లాస్ట్ సీజన్ లో కూడా అంత ఇంప్రెసివ్ కాదు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు కూడా నాట్ అప్ టు ది మార్క్. అతని స్టాండర్డ్స్ తగ్గట్టు ఇంకా పూర్తి స్థాయిలో ఒక పెర్ఫార్మెన్స్ అయితే కనిపించలేదు. ఐ థింక్ నేను అనుకుంటాను మేబీ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో బికాస్ హీ నోస్ ద కండిషన్స్. చాలా సీజన్లు సన్ రైజర్స్ ఆడాడు. రషీద్ కెన్ కమ్ బ్యాక్ టు హిస్ ఓన్ ఫామ్ ఆల్సో. పిచ్ కండిషన్స్ మీద వెరీ ఉంటాయి. వాళ్ళ బ్యాటింగ్లోనైతే ఏం ప్రాబ్లం లేదు. బ్యాటింగ్లో ఐ థింక్ టాప్ 4-5 వరకు అందరు ఫామ్లో ఉండడం అండ్ దట్టు బట్లర్ మంచి ఫామ్లోకి రావడం అనేది ప్లస్ పాయింట్. సో అంటే వీళ్ళని బ్యాటింగ్ టాప్ 3ని కంట్రోల్ చేయడం మీదే సన్ రైజర్స్ విన్నింగ్ ఛాన్స్ ఆధారపడి. నరేష్ ఏ ఒక్క కాంబినేషన్ వర్కౌట్ అయినా ఐదర్ శుభ్మన్ గిల్ సాయి సుదర్శన్, లేకుంటే శుభ్మన్ గిల్ బట్లర్, లేకుంటే సాయి సుదర్శన్ బట్లర్,
ఈ 3 బ్యాటర్స్లో ఎవరైనా కానీ ఒక 10-15 ఓవర్స్ వరకు ఉన్నట్లయితే దే కెన్ చేజ్ బిగ్గర్ టోటల్స్ అండ్ దే కెన్ సెట్ బిగ్గర్ టార్గెట్. అంటే ఒక మన బౌలర్లకి, హైదరాబాద్ బౌలర్కి ఒక సవాల్గానే చెప్పుకోవాలి. నో డౌట్ అండి. సో ఉప్పల్ స్టేడియం పిచ్ ఎట్లా ఉండబోతుంది? ఇట్స్ వెరీ గుడ్ బ్యాటింగ్ వికెట్, మంచి బౌన్స్ ఉంటుంది అండ్ ఒక ఏరియాలో బౌండరీ బ్యాట్ మీదకి బాల్ బాగా చాలా చక్కగా వస్తుంది, హై స్కోరింగ్ అనుకోవాలి. అబ్సల్యూట్లీ స్ట్రోక్ మేకింగ్ ఈజీ అవుతుంది. బట్ ఇది జరిగే మ్యాచ్ కొంచెం ఈవినింగ్ మ్యాచ్ కనుక ఏమైనా స్లైట్ డ్యూ ప్రభావం అయితే ఉంటుందా, ఇప్పటివరకు అయితే మనకు అది కనబడలేదు హైదరాబాద్లో, ఒక మ్యాచ్లో చూసాం. బట్ అదర్వైజ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ కండిషన్స్. అంటే టాస్ గెలిస్తే ఆటోమేటిక్లీ దే కెన్ చూస్. హైదరాబాద్ చేయాల్సింది ఏంటంటే, హైదరాబాద్ మొన్న మిస్టేక్ చేశారు అనిపించింది. బ్యాటింగ్ ఎప్పుడైతే మీది స్ట్రెంత్, మీరు అపోజిషన్ బ్యాటింగ్ ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళు 200 స్కోర్ చేశారు. సో మీ గో బై యూర్ స్ట్రెంత్స్. ఎప్పుడు కూడా మీ మెయిన్ స్ట్రెంత్ ఏంది? బ్యాటింగే. సో ఫస్ట్ 3 మ్యాచెస్లో అఫ్కోర్స్ 2 మ్యాచెస్ బ్యాటింగ్ చేసి ఓడిపోయినారు. బట్ సెకండ్ మ్యాచ్లో వాళ్ళు చేసుకున్నటువంటి మిస్టేక్స్ అవన్నీ కూడా రన్అట్ అయిన తర్వాత, అభిషేక్ తర్వాత టాప్ ఆర్డర్ కొలాప్స్ అయిపోయింది అండ్ 200+ సాధ్యమయ్యే ఒక పిచ్ పైన 160 మాత్రమే చేసి ఆల్అౌట్ అయిపోయినారు 16.4 ఓవర్స్లో. సో దాంతో ఇబ్బందులు ఎదురైనాయి. బట్ వెన్ యూ బ్యాటింగ్ ఈజ్ యువర్ స్ట్రెంత్, అదే దాన్ని వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళాలి. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్జీ. సో సుధీర్ గారు చెప్తున్న దాన్ని బట్టి సన్ రైజ్ హైదరాబాద్ ఏదైతే వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు కాబట్టి దే కెన్ డూ సమ్ చేంజెస్ ఇన్ ద బ్యాటింగ్ లైనప్ అండ్ ఫైనల్ కాంబినేషన్ కూడా ఒక పెర్ఫెక్ట్ సెట్ చేసుకుని బరిలోకి దిగితే కనుక మళ్ళీ హోమ్ గ్రౌండ్లో ఆ విన్నింగ్ వేస్లోకి వస్తారని చెప్పేసి సుధీర్ మహావతి చెప్తున్నారు. కీప్ వాచింగ్ డయల్ స్పోర్ట్స్.